మహిళలకు ఉచిత బస్సు సర్వీసుల విషయంలో పక్క రాష్ట్రాల కంటే మెరుగైన సేవలు అందిస్తామన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లను కూడా పునః ప్రారంభిస్తామన్న రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ కేబినెట్ లో వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది 2 గంటల పాటు. అయితే ప్రస్తుతం మనకి రవాణా శాఖ మంత్రి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంటారు. ఏపీ కేబినెట్ లో ప్రధాన మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తారని రాష్ట్రంలో చాలా ఎత్తున మహిళలు ఎదురు చూశారు. కేబినెట్ లో సమావేశాలు ఏమేం జరిగింది? ఒకటైతే నిజమండి, చిత్తశుద్ధి అనేది ముఖ్యము. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. వచ్చిన 35 రోజుల్లోనే అన్ని పథకాలు ఒకే రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ బెంచ్ సర్కిల్లో పెట్టి ఓపెన్ చేస్తే మరుసటి రోజు ఫండ్స్ లేవని ఆపేసే తత్వం ఆయనది. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మొన్న 65 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాము 1వ తేదీ. మరొకసారి రేపు ఆగస్టు 15వ తేదీన ఎందరో లక్షలాది మంది పేదల కడుపు నింపే ప్రోగ్రాం ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ మళ్ళీ మొదలు పెడుతున్నాం. అట్లా ఫేజ్ వైజ్ 1 by 1 జరుగుతాయి. మైనస్లో ఈ రాష్ట్రాన్ని ఆ ప్రబుద్ధుడు మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ స్కీమ్స్ ఉద్యోగస్తులకు జీతాలు అయితేనేం ఎన్నో పథకాలు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇది ఓన్లీ అది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి అతి త్వరలోనే ఆ శుభవార్త తింటారు. ఫేజ్ వైజ్ గా ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని చేసేదానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో కేబినెట్ లో చూసుకుంటే రూపాయల నిధులు లేకపోయినా కానీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో ఈ కేబినెట్ సమావేశం 2 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. మహిళలకు ఉచిత బస్సుతో కాకుండా పేదలకు అన్నా క్యాంటీన్ల విషయంలో ఏ విధంగా ఉంది? గతంలో కన్నా మిన్నగా చేసే ఆలోచన ఏమైనా ఉందా? తప్పకుండా అండి. గత 5 సంవత్సరాల ముందు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో మాడిఫికేషన్స్ వచ్చింటాయి సిస్టంలో. హైజీన్ అనుకోండి, క్వాలిటీ అనుకోండి, ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నా రేపు రాబోయే కాలంలో ఏవైతే అన్నా క్యాంటీన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో తప్పకుండా సక్సెస్ అయితే ఈ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ఆ స్కీమును మా ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయేదానికి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రవాణా వ్యవస్థలో చూసుకుంటే అటు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉచిత బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. దానికన్నా మిన్నగా మన ఆలోచన ఉండొచ్చు అని అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఏదైనా అధ్యయనం అనేది చాలా ముఖ్యము. మనకంటే 6 నెలల ముందు ఒకరు, 1 సంవత్సరం ముందు ఒకరు పక్కల రాష్ట్రాల వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మా అధికారులు అయితేనే మేమైతేనే క్షుణ్ణంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రయాణికులతో అయితేనే మేనేజ్మెంట్ అయితే చర్చలు జరిపాం. తప్పకుండా క్వాలిటీ అనేది ఒక ప్రామాణికంగా తీసుకొని రేపు మహిళామూర్తులందరికీ ఉచిత సర్వీస్ అతి త్వరలోనే ఇస్తాం. ఇదైతే ప్రతిపక్షాలలో అడగచ్చు అన్నీ ఒకే రోజు ఇంప్లిమెంట్ చేస్తామని. ఏదైనా ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధి, మనసు సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు తప్పకుండా కార్యక్రమాలు చేపట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది పరిస్థితి. కేబినెట్ లో ఖచ్చితంగా ప్రజలకు పక్షాన్ని గురించి ఆలోచించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు 15వ తారీఖు నాడు అన్నా క్యాంటీన్లు ఉచితంగా పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఆగస్టు 15 చేసే ఈ కార్యక్రమంలో గతంలో కన్నా మిన్నగా అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైన భోజనాన్ని, తిన్నంత భోజనాన్ని 5 రూపాయలకి ఈ పథకం ద్వారా అందిస్తాం. దీంతో పాటుగా ఉచిత బస్ సర్వీసులు ఏదైతే ఉన్నాయో మహిళలకు ఆ సర్వీసుల పట్ల సుదీర్ఘంగా చర్చలు జరిపిస్తున్నాం. ఇరు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఆ సర్వీసులు ఉచిత ప్రయాణం మహిళలు జరుగుతుంది. అయితే అంతకన్నా భిన్నంగా, అంతకన్నా బేసిగా ఉండే విధంగా ఈ సర్వీసుని నిర్వహించేందుకు ఇప్పటికే అధ్యయనం చేస్తున్నాం అనేసి రాంప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజేష్, HM TV.